హాయ్ గైస్, నా రెడీమేడ్ బ్లౌజెస్ చూడండి. నా రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తాను మీకు. ఇది మగ్గం వర్క్ అండి. పూర్తిగా ఇలా మగ్గం వర్క్ వచ్చింది. ఇలా మొత్తం సీక్వెన్స్ బీడ్స్ తోనే మొత్తం మగ్గం వర్క్ వచ్చిందండి. ఇలాగా బ్లౌజ్కి అయితే మొత్తం అండి, జాకెట్కి అది హ్యాండ్స్కి మొత్తం వచ్చిందండి. హ్యాండ్స్ మొత్తం వర్క్ వచ్చింది. ఇలాగా మగ్గం వర్క్ హ్యాండ్స్ మొత్తం వచ్చిందండి. ఇలాగా ఇలా వచ్చిందండి. హ్యాండ్స్ మొత్తం వచ్చింది. అది వచ్చి ఇలాగా బీడ్స్ కూడా వేలాడుతున్నాయండి కిందకి. టాజిల్స్ కూడా ఇచ్చారు. టాజిల్స్ కూడా ఇలా ఇచ్చారు. రెండు కుట్టారన్నమాట. రెండు గంటలు కుట్టారండి. ఇలా ఫ్రంట్ కూడా వర్క్ వచ్చిందండి. ఇలా ఫ్రంట్ కూడా వర్క్ వచ్చింది. ఇలా ఉందండి బ్లౌజ్. ఇలా ఉంది. పూర్తిగా మగ్గం వర్క్ అండి ఇది. తర్వాత ఇది వచ్చి మిషన్ వర్క్ అండి. ఇదంతా వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. కాకపోతే ఇది ఇలా మోడలు బ్లౌజు డిజైన్ బోట్ నెక్ వచ్చిందండి. బోట్ నెక్ వచ్చి ఇలా వచ్చిందనమాట. ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చారు, కొంచెం వర్క్ ఇచ్చారండి ఫ్రంట్. హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ వచ్చినాయి. ఇలా వచ్చిందండి. ఇది కూడా సేమేనండి. కాకపోతే కలరు నచ్చి తీసుకున్నాను అనమాట. రెడ్ అండ్ గ్రీను సేమ్ డిజైనే, కానీ కలర్ మ్యాచింగ్ శారీ ఉంది. అందుకని ఆ డిజైన్ సేమ్ అయినా కూడా బాగుందని తీసుకున్నానండి. ఎలా ఉందో చెప్పండి డిజైను. తర్వాత ఇది ఒక డిజైన్ అండి. ఇది కటింగ్ వచ్చిందండి. బాగుందండి డిజైను. ఇలా నెక్ అంతా కూడా ఇలా డిజైన్ని బట్టి కట్ చేశారనమాట. అది బాగుంది అనిపించిందండి నాకు. అలాగా అది కట్ చేయడం కొంచెం కష్టం కదండి. అది బాగుంది అనిపించింది. డిజైన్ కూడా నచ్చింది నాకు. ఒక శారీ కూడా ఉందండి, కలర్ శారీ కూడా ఉంది. అందుకని తీసుకున్నాను అన్నమాట. ఇలా ఫ్రంట్ కూడా కొంచెం ఫ్రంట్ కూడా డిజైన్ వస్తుందండి. కంపల్సరీ ఫ్రంట్ వస్తుంది, హ్యాండ్స్ వస్తుంది అన్నమాట. ఇలాగా ఇలా వచ్చిందండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఆ బ్లౌజు. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇదేమో మగ్గం వర్క్ అండి. మగ్గం వర్క్ అయితే ఎక్కడా కూడా థ్రెడ్ వర్క్ లేదండి. మొత్తం బీడ్స్తో కుందన్స్తో బీడ్స్తో చిప్స్తో కుట్టేశారు. ఎక్కడా కూడా ఇది లేదు. కాకపోతే బాగానే ఉందండి, రిచ్గా బాగానే ఉంది. విత్ స్టిచ్చింగ్ కాబట్టి పర్లేదండి. విత్ స్టిచ్చింగ్ కాబట్టి, విత్ స్టిచ్చింగ్ కాకపోతే మళ్ళీ కొంచెం వేస్ట్ ఏమో, కానీ విత్ స్టిచ్చింగ్ కాబట్టి ఓకే, పర్లేదండి, బాగానే ఉంది. వర్క్ ఎక్కువ ఉంది, స్టిచ్చింగ్ కూడా బాగానే తీసుకుంటున్నారు కదండి. పర్లేదు, బాగానే ఉందండి ఇది కూడా. తర్వాత ఇంకో బ్లౌజ్ సేమ్ డిజైన్తోనే చూపించాను కదండి. ఇది సేమ్ డిజైన్తోనే రెడ్ అండి. అది పింక్ వస్తుంది అనుకున్నానండి. అసలు వీడియోలో పింక్లా కనిపించింది, కానీ అది కొంచెం పింక్ కాకుండా కలర్ చేంజ్ అయింది, రెడ్డే అయ్యింది. సరే, శారీస్ ఉన్నాయిలేండి మ్యాచింగ్. దేనికో దానికి మ్యాచింగ్ చేసుకోవచ్చు శారీస్ మ్యాచింగ్కి. మెయిన్గా వర్కును ఈ బ్లౌజు ఇలా స్టిచ్చింగ్ మనకి బయట అంత బాగా కుదరట్లేదండి మెయిన్గా. అందుకని ఇలా రెడీమేడ్ అయితే ఇంక వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తున్నారు. 38 సైజు సరిపోతుందండి.
అందుకని ఇంకా అలా తీసుకుంటున్నాను. బాగానే ఉంటున్నాయి. ఇవన్నీ ఇలా వచ్చిందండి. నెక్ ఫ్రంట్ కొంచెం కిందకి దిగుతుంది కానీ పైన మాత్రం బోట్ నెక్కేనండి. ఇలా వచ్చినాయండి బ్లౌజులు. ఓకే గైస్, ఎలా ఉన్నాయో చెప్పండి.